నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా స్పష్టంగా ఉంటాను, అవే ఫాలో చేస్తాను. నేను ఏది చెప్తానో అదే నా లైఫ్లో ఫాలో చేస్తాను. ఫాలో చేశాక నేను సక్సెస్ఫుల్ అవుతానా లేదా అనేది డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఏది రైట్ స్ట్రాటజీనో అది నేను జనరలీ ఫాలో చేస్తాను. దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు నాకు కలగొచ్చు, కానీ ఆ సమయానికి అంటే అది ఏ రైట్ డిసిషనో అదే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది, తీసుకోవాలి కూడా. కానీ చాలామంది ఆ డిసిషన్ తీసుకోవడానికి తమకు తాము ఈ సొసైటీ అనే అద్దం ముందర తమకు తాము ప్లేస్ చేసుకొని బేరీజు వేసుకొని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నా వీడియోలో చెప్తాను. ఇది చాలా మందికి డైజెస్ట్ కాకపోతుండొచ్చు, కానీ మీ లైఫ్లో పెను మార్పులు తీసుకొని వచ్చే అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా వినాలి. నేను అల్లా తప్ప సజెషన్స్ ఇవ్వను, వీడియోస్ చేయను. ఈ వీడియో లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కోసమే. ఇప్పుడు మన సొసైటీలో అందరికన్నా బెస్ట్ లైఫ్స్ లీడ్ చేస్తుందంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు, అంటే బీపీఎల్ కార్డ్ హోల్డర్స్. వాళ్లకు సొసైటీలో వాళ్ళ స్థాయి వాళ్లకు తెలుసు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా జీవిస్తున్నారు బిలో పవర్టీ లైన్. ఇంకా హై క్లాస్లో ఉన్న వాళ్ళు అంటే మన తెలంగాణ భాషలో బాగా ఉన్నవాళ్ళు లేదా బాగా బలిసిన వాళ్ళు అంటారు. వీళ్ళు తమ స్థాయి తెలుసుకొని ఆ లెవెల్లోనే ఉంటారు. కానీ ఈ మిడిల్ క్లాస్లో 3 సెక్షన్లు ఉన్నాయి: లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. అయితే ఈ కేటగిరీ వాళ్ళు సొసైటీలో అట్లీస్ట్ ఒక 30 to 40% ఉంటారు. 30 to 40% ఈ 3 కేటగిరీలకు చెందిన వారే చాలా మటుకు ఉంటారు. ద ప్రాబ్లం విత్ దిస్ 3 మిడిల్ క్లాసెస్ ఈజ్ they cannot reconcile with the fact that they cannot enjoy both worlds. అంటే ఇటు సబ్సిడీలు పొందుతూ అటు హై క్లాస్కు ఉన్న వెసులుబాటు, హై క్లాస్కు ఉన్న స్పెండింగ్ పవర్ తమకు లేకపోయినా ఉన్నట్టు భావించుకుంటూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే 2 వైపులు దెబ్బలే. సబ్సిడీపై ఆశ ఉంటుంది,
కానీ మిడిల్ క్లాస్ బతకడానికి వాళ్లకు మనసు ఒప్పదు. హై క్లాస్ వాళ్ళతోని పోటీ పడే తత్వం ఉంటుంది. ఈ తత్వం వల్లనే ఈ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీవ్రంగా లైఫ్లో మధుర క్షణాలు కోల్పోతూ ఉంటారు. చాలా మంది లైఫ్లో డ్యూటీ అండ్ ఎంజాయ్మెంట్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. తెలిసిన వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం తాపత్రయపడుతున్నారు తప్ప డ్యూటీ వైపు తమ దృష్టి పెట్టడం లేదు. చాలా మందికి లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే దాని అర్థమే తెలియదు. ఎంజాయ్మెంట్ అంటే అదొక పెద్ద బస్తా కాదు మీరు మోయడానికి. చాలా మంది మనం ఎంజాయ్ చేయాలి ఎందుకు చేయాలి అంటే నీ మనసు దానికోసం అగ్రి కాకపోయినా సొసైటీ కోసం ఎంజాయ్ చేయాలి. కరెక్ట్గా మనమంతా చేసేది ఇదే కదా. ఇప్పుడు మనము లో అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ వాళ్ళ లైఫ్ చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి. వాళ్ళ కోరికలు ఎంత పెద్దగున్నా తమ స్థాయిని గుర్తించి టెంపరరీ సంతోషానికి వాళ్ళు అంటే అగ్రపీఠం వేసి లైఫ్ మొత్తము ఆ బ్యాండ్లోనే గడిపేస్తారు. ప్రాక్టికల్ చూస్తే ప్రతి మనిషి వాళ్ళలాగానే బతకాలి అంటే అంతా కాదు, కొంత పర్సంటేజ్ ప్రాక్టికల్గా బతికేస్తారు వాళ్ళు. మీరు చూడండి బీపీఎల్ ఫ్యామిలీస్ ఏముంటాయో కొట్లాట కూడా రోడ్డు మీద వచ్చి ఆడతారు. ఫ్యామిలీ డ్రామాస్ మొత్తం రోడ్డు మీదే ఉంటాయి. 2 గంటలు కొట్లాడి అర్ధ గంటలో సెటిల్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ అర్ధ గంట అందరు కలిసిపోతారు. అంటే 3 గంటల్లో ప్రాబ్లం వచ్చి పీక్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. అందరూ క్వార్టర్ సీసాలు తీసుకొని తాగి ఎక్కడ దగ్గర పండుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు పోయి పండుకుంటారు. వాళ్ళ అంబిషన్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలుసు పెద్ద అంబిషన్స్ పెట్టుకుంటే పప్పులు ఉడకవు అని వాళ్ళు చిన్నతనంలోనే చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ పిల్లలు తమ లైఫ్ని ఒక దారిలో తీసుకొని వస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ బీపీఎల్ ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్. అంటే యంగ్ ఏజ్లోనే వాళ్ళు తమ స్థాయి తెలుసుకొని సొసైటీలో ఎలా మెలగాలి అనేది ఒక అంచనా వచ్చేస్తుంది చిన్నతనంలోనే. వాళ్ళ ఫుడ్ కూడా అంటే వాళ్ళు ప్రయారిటీస్ టెంపరరీ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తారు. తాగడం కానివ్వండి, డబ్బులు లేకుండా అప్పు చేసుకొని వచ్చి మరి తినడం కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, లేదా తీర్థయాత్రలకు పోవడం అంటే ఈ బలి లేదా పోచమ్మ మల్లమ్మ కోసం అక్కడ పోయి సండే ఒక అప్పు చేసి మరి ఒక యాట కోసి 10 మందికి తినిపియడం కానివ్వండి. ఇది దీంట్లో షో ఆఫ్ ఉండొచ్చు, కానీ ఆ యాట ఒక 8-10 వేలో 7 వేలో వస్తుంది. ఆ అప్పు ఒక నెలలో 2 నెలలో తీరిపోతుంది. సో వాళ్లకు కావలసిన మనశ్శాంతి, మనస్తృప్తి చిన్న దాంట్లతోనే సరిపెట్టుకుంటారు. చాలా మందికి అలాంటి లైఫే కావాలి.
బీపీఎల్ లైఫే చాలా మంది కోరుకుంటారు. మనసుకు వచ్చింది తిడతారు, నవ్వు వస్తే నవ్వుతారు, తాగవలసి వస్తే ఏ లిక్కరైనా తాగుతారు. 10 మంది ముందు నాకు ఫలాంది కావాలి ఇవ్వండి సార్ అని అడిగి మరీ తీసుకుంటారు. మొహమాటం లేదు. ఏ పని చెప్పినా అగ్రి అయిపోయి ఆ పని చేసి తమ జీవితాన్ని సాగదీసే క్రమంలో వాళ్ళు దేనికి మొహమాట పడరు. సో బీపీఎల్ ఫ్యామిలీస్ నా ప్రకారం లైఫ్ లీడ్ చేయటంలో నంబర్ 1 టోటల్ సొసైటీలో. చాలా మందికి ఆశ్చర్యం అవుతుండొచ్చు, చాలా మందికి గతి ఉండదు. గతి కాదండి, ఉన్న దాంట్లో మీరు తృప్తి పడుతున్నారా లేదా అనే కేటగిరీ చూస్తే ఈ బిలో పవర్టీ లైన్ వాళ్ళే చాలా సంతోషంగా ప్రాక్టికల్గా బతికేస్తున్నారు. ఈ పై సెక్షన్ వాళ్ళు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు తమ సంతోషాలని వెతుక్కుంటూ సొసైటీలో తమ సంతోషం ఏమి అని వాళ్ళకి తెలిసి ఉండదు. కానీ ఆ సంతోషాన్ని డబ్బు రూపేణా అంటే వెతుక్కుంటూ ఆ డబ్బును అడ్డం పెట్టుకొని సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు తమ స్థాయిని కింద పడేసుకోకుండా ఎంజాయ్ చేయవలసి వస్తుంది. అంటే తమకు మెచ్చిన పని తమ స్థాయి పడేసుకోకుండా ఎంజాయ్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కనుక వాళ్ళు ఏ భోగం అంటే వాళ్ళు ఏం ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అంటే వితౌట్ గిల్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కేంబ్రిడ్జ్కి కూడా డబ్బు పడేసి అడ్మిషన్స్ ఇప్పిస్తారు, యుఎస్లో పోయి చదువుకోమని చెప్తారు. వాడి పిల్లల స్థాయి ఏమున్నా ఆ డబ్బుతో కవరప్ చేసి వాళ్ళ లైఫ్ని స్మూత్గా వెళ్ళదీస్తూ ఉంటారు. చాలా మందికి వీళ్ళని చూస్తే కూడా అసూయ కలుగుతుంది. చూసిన డబ్బు ఉంది కనుక అన్నీ నడిచిపోతున్నాయి. కానీ ఇది వాళ్ళ తప్పు కాదు, డబ్బు ఉంది. డబ్బు ఉండటం వాళ్ళ తప్పు కాదు, ఉంది, అనుభవిస్తున్నారు. నీ దగ్గర లేదు, ఏడుస్తున్నావు. డబ్బు ఉన్న వాళ్ళని చూసి ఏడవకండి. డబ్బు ఉంది, అనుభవిస్తున్నాడు. డబ్బు లేదు, నీకు అసూయ కలుగుతుంది తప్ప నీవు ఏమీ పీకలేవు. మీరు ఏమీ పీకలేరు. వాళ్ళ స్థాయి అలాంటిది, వాళ్ళ వెసులుబాటు అలాంటిది. సో మనము అసూయ పడుతూ మంటతో బూడిద కావాల్సిందే కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం క్వశ్చన్ చేయలేము. కింది స్థాయి వాడు తన లైఫ్ను తన స్థాయి గుర్తించి నెట్టుకొని వచ్చాడు. పై స్థాయి వాడు తన స్థాయిని గుర్తుపెట్టుకొని డబ్బును అడ్డం పెట్టుకొని తన లైఫ్ను స్మూత్గా తీసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ క్రైసిస్ ఎవరి దగ్గర వస్తుంది అంటే ఈ మధ్యలో ఉన్న లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే వస్తుంది. వీళ్లకు కింది వాళ్ళను చూసినా అసూయే. అంటే ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తున్నారనే అసూయ. పై స్థాయి వాళ్ళని చూసినా అసూయే. ఈ అసూయ నాలో కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ కాబట్టి నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని కాదు. కానీ ఈ తత్వం నేను మిడిల్ క్లాస్లో గుర్తుపట్టినాను కనుక ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. నేనేం అతీతుడిని కాదు, నేనేం దేవుణ్ణి కాదు. నాలో కూడా ఈ తత్వం ఉంది కనుకనే
మీతో షేర్ చేసుకుంటాను. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకు తాను 3 విభాగాలుగా విభజించుకున్నాడు. లోవర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్. అంటే వీళ్ళ కేటగిరీలనే విభేదాలు. ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు 5లో 2 తీసేస్తున్నాం, బీపీఎల్ ఒకటి తీసినాము, హై క్లాస్ పీపుల్ని తీసేస్తున్నాం. మిగిలింది ఈ ముగ్గురు, ఈ 3 క్లాసులు. ఈ 3 క్లాసుల మనస్తత్వం ఎలా ఉంటుంది అనేది చూస్తే చాలా ఫ్రస్ట్రేటెడ్ లైఫ్స్ ఈ 3 కేటగిరీస్ వాళ్ళు లీడ్ చేస్తారు. బిలో మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ అప్పర్ మిడిల్ క్లాస్కు దాటదు. బిలో మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ అప్పర్ మిడిల్ క్లాస్కి దాటదు. మిడిల్ క్లాస్ వాడి మెంటాలిటీ జనరలీ లోవర్ మిడిల్ క్లాస్కి దిగజారుతుంది తప్ప అప్పర్ మిడిల్ క్లాస్కి దాటిపోదు, జీవితాంతం అంతే. లోవర్ మిడిల్ క్లాస్ వాడేమో అప్పర్ మిడిల్ క్లాస్కి దాటిపోడు, మిడిల్ క్లాస్ వాడు కిందికి వస్తాడు తప్ప అప్పర్ మిడిల్ క్లాస్ దాటిపోడు. ఇద్దరు దాటిపోరు. కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాడు అప్పర్ మిడిల్ క్లాస్కి పోవచ్చు, కానీ మిడిల్ క్లాస్ వాడు అప్పర్ మిడిల్ క్లాస్కి పోవడానికి ట్రై చేసినప్పుడల్లా లోవర్ మిడిల్ క్లాస్కి వచ్చి కూర్చుంటాడు. మరి టాప్ క్లాస్లో ఉన్న అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏమి? ఈ టాప్ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అనే కేటగిరీ చాలా క్లిష్టమైన కేటగిరీ. చాలా మటుకు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ జనరేషన్లో డబ్బు గల వాళ్ళు ఉంటారు. అంటే ఒక తరం సంపాదించి రెండో తరానికి అందజేసి వాళ్ళకు స్థాయిలో ఉంటారు. అయితే ఈ స్థాయి వాళ్లకు ఈ కింద 2 స్థాయిల వాళ్ళంటే గిట్టదు. ఎందుకంటే వాళ్ళకు ఆ స్థాయికి పోవడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ ఆశ ఏమంటే హై క్లాస్ సొసైటీలో ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని అప్పర్ మిడిల్ క్లాస్ అనకూడదు, వాళ్ళను కూడా హై క్లాస్ సొసైటీలో అంచనా వేయాలి. అంటే వాళ్ళ అంచనా అక్కడ ఉంటుంది, వాళ్ళలో వీళ్ళని కలుపుకోవాలి అని. ఎప్పుడు ఒక అప్లికేషన్ వేసి ఉంటారు అప్పర్ క్లాస్ వాళ్ళ దగ్గర, మమ్మల్ని అప్పర్ మిడిల్ క్లాస్ అనకండి, మమ్మల్ని హై క్లాస్ లెవెల్లో చూడండి. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ జాతి కుక్కలతో సమానం. జాతులు వేరు మారినా బుద్ధులు మారవు. ఈ టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు కదా, దానికి నిదర్శనం కుక్క. కుక్కలో జాతులు ఉంటాయి, కానీ నోరు తెరవంగానే భవ్వే అంటాయి, బిస్కెట్ చూడంగానే తోకాడిస్తాయి, దాహమేయంగానే నాలుక బయట తీస్తాయి. అంటే కుక్కకున్న తత్వము అది వదులుకోదు, అది ఎటువంటి మేలు జాతి కుక్క అయినా పర్వాలేదు. అలాగే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది, ఈ మెంటాలిటీ వదులుకోరు. దీనివల్ల వాళ్ళు అటు
అప్పర్ క్లాస్ వాళ్ళ భోగాలను చూసి అసూయపడి ఆ భోగాలు అనుభవించడానికి వెళ్ళి ఫెయిల్ అయి మళ్ళీ వాళ్ళ కేటగిరీలోకి వచ్చి చేరుతారు. ఎందుకంటే ఈ అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు కొన్ని సెంటిమెంట్స్, కొన్ని అపోహలు, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఈ కట్టుబాట్లు, ఈ అపోహలు ఇవన్నీ దాటుకొని వాళ్ళ హయ్యర్ రేంజ్లో వెళ్ళాలి. హయ్యర్ రేంజ్ పీపుల్ వాళ్ళ లైఫ్లో సెంటిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. అందుకోసం వాళ్ళు అప్పర్ క్లాస్లో ఉంటారు. సెంటిమెంట్స్ ఉన్నోళ్ళు ఈ అప్పర్ మిడిల్ క్లాస్లో ఉంటారు. జీవితకాలం ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ అప్పర్ మిడిల్ క్లాస్ అనే మచ్చను తొలగించుకొని హై క్లాస్ పీపుల్గా లైఫ్ లీడ్ చేయాలని తాపత్రయం ఎక్కువ ఉంటుంది. కానీ దాంతోపాటు సెంటిమెంటల్ హై క్లాస్ పీపుల్ కావాలని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు జీవితాంతం ఫెయిల్ అవుతూ ఆ హయ్యర్ క్లాస్లో ఇమడలేక ఈ కింద లోవర్ క్లాస్ పీపుల్లో కలవలేక సతమతపడుతూ ఉంటారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్లో షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ధనం ఉంటుంది, ఆ ధనాన్ని కట్టుబాట్లతో చూపియాలి సొసైటీకి. విచ్చలబడి ధనం ఉండదు. విచ్చలబడితనం ఎవరికి ఉంటుంది? అప్పర్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది. ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏముంటుంది అంటే డబ్బు ఉంటుంది. డబ్బు కట్టుబాట్లతో సొసైటీకి చూపించాలి. అందరూ చూసి చప్పట్లు కొట్టాలి, కానీ వాళ్ళ కారులో వచ్చి ఎవరు కూర్చోవద్దు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఎవరు వచ్చి వాళ్ళ దగ్గర డబ్బు అడగవద్దు. వాళ్ళు పెద్ద ఇల్లు తీసుకుంటారు కానీ అందరూ చుట్టపు చూపులాగా వచ్చి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు సంపాదించిన డబ్బు 10 మంది ముట్టకూడదు, కానీ చప్పట్లు కొట్టాలి. ఇది అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్లో చాలా మెంటాలిటీస్లో అది ఉంటుంది. ఈ హై క్లాస్ పీపుల్ ఎక్కడ నివసిస్తారో వాళ్ళు పక్క ఫ్లాట్లోనే నివసించాలి. కానీ ఖర్చులు అంత కావద్దు. టిపికల్ అప్పర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుంది చూడండి. లగ్జరీ అపార్ట్మెంట్లో ఉండి తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి. కొనేది వాళ్ళు కొనేస్తారు. లగ్జరీ అపార్ట్మెంట్ 3 కోట్లు ఉంటే 3 కోట్లు వేసి కొంటారు, కానీ మెయింటెనెన్స్ 3000 ఉండాలి దానికి. అది టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. పొద్దున్న లేవగానే ఆకలిస్తే కాకా హోటల్లో తినవలసి వస్తుంది, కానీ ఎవరు చూడకూడదు. ఒక పెద్ద హోటల్కి పోయి డిన్నర్ తినాలి, కానీ వాళ్ళే తినాలి. అది 10 మందికి చూపియాలి మేము తింటున్నాం. అందుకోసం మీరు చూసండి, సోషల్ సర్కిల్స్లో అక్కడక్కడ ఫేస్బుక్లో అక్కడ ఈ అప్పర్ మిడిల్ క్లాస్, సోకాల్డ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ డిన్నర్ పోయినా ఒక సెల్ఫీ వేస్తారు. ఎందుకంటే 10 మందికి చెప్పుకోవాలి, నేను చట్నీస్లో తిన్నా, నేను మినర్వాలో తిన్నా, నేను ఇవాళ తాజ్కు పోయి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. వేరే వాళ్ళని పిలవరు. వాళ్ళు పోయి ఫోటో దిగి వేస్తే అందరూ లైట్లు కొట్టాలి. వాళ్లకు పిలవకపోయినా చూసారా కేకు, ఇది 5000 రూపాయల కేక్ తింటున్నా అని వాళ్ళు ఇట్లా పిక్కేస్తారు. ఏం కానీ అందరు చప్పట్లు కొట్టారు, హ్యాపీ బర్త్డే అని ఫేస్బుక్లో చెప్పాలి. వాళ్ళ మీద వీళ్ళు ఖర్చు పెట్టారు. టిపికల్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అదే హై క్లాస్ పీపుల్ అయితే పెద్ద లావిష్ పార్టీ ఇచ్చి తినండ్రా, తాగండ్రా, ఎంజాయ్ చేయండిరా అని నడుస్తారు. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ అలా కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, వీడియోలు వేస్తారు, అందరు చప్పట్లు కొట్టాలి. కానీ వాళ్ళ పార్టీ అటెండ్ కావద్దు, ఎందుకంటే వాళ్ళు ఖర్చులు భరించరు కదా.
దిస్ ఇస్ టిపికల్ అప్పర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. హై క్లాస్ పీపుల్ వాళ్ళ ఎంత శాతం ఇన్కమ్తో వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకుంటారని ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఆలోచించడు. తాను అప్పు చేసి 3 కోట్ల ఫ్లాట్ కొంటాడు. ఈ హై క్లాస్ వాడు తన 3% ఇన్కమ్తో 3 crores ఫ్లాట్ కొంటాడు. అంటే ఇక్కడ అప్పు వడ్డీ, అక్కడేమో ఉన్న డబ్బుల్లో 3% అవుట్ రైట్ పేమెంట్ చేసి ఆ లగ్జరీ అపార్ట్మెంట్లో ఉంటాడు. ఆ లగ్జరీ అంటే హై క్లాస్ వాడికి ఒక 20,000 లేదా 10,000 పర్ మంత్ మెయింటెనెన్స్ చెల్లించడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ వ్యక్తికి 3 కోట్ల ఫ్లాట్కు 3,000 మెయింటెనెన్స్ కావాలి. ఎందుకంటే తన హిస్టరీ మిడిల్ క్లాస్. కంచి పట్టు చీర కొనాలి, కానీ దాని విలువ మామూలు పట్టు చీరలా ఉండాలి. అదే హై క్లాస్ పీపుల్ అయితే కంచి పట్టు చీర ఎంత విలువ ఉన్నా వేసుకొనేస్తారు. కానీ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్లకు కంచి పట్టు చీర కావాలి, కానీ సరసమైన ధరలో కావాలి. కానీ వీళ్ళను అప్పర్ మిడిల్ క్లాస్గా చూడకుండా హై క్లాస్ సొసైటీలో వీళ్ళని లెక్కేయాలి. చేసే పనులు మెంటాలిటీ ఏమో మిడిల్ క్లాస్, కానీ అంబిషన్ హై క్లాస్. సొసైటీ ఈ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఏముంది కదా, మోస్ట్ ఆఫ్ ద సొసైటీ వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్లో జాయిన్ అవుతున్నారు. 10 మందికి చూపియాలి, కానీ 10 మందికి అది అనుభవించడానికి వీలు కలగకుండా మన స్టేటస్ని మెయింటైన్ చేసేదే ఈ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్. మీరు బిలో బీపీఎల్ ఫ్యామిలీస్ చూడండి, ఏ రాబోయే ఇంత మందు కొడదామంటారు, ఏరా ముక్కలు ఏట గోపించిన తినిపోదురా అంటారు. కానీ మీరు ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూడండి, ఎప్పుడు ఇన్వైట్ చేయరు. యాట తిని బిర్యానీ పిక్ పంపించి దానికి లైక్లు అడుగుతారు. ఇది అప్పర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేనేమంటా అంటే ఈ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎగబాకలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు జారి కింద వస్తారు కానీ పైన పోలేరు. ఈ అటు ఇటు కాకుండా పైన కింద లేకుండా ఈ అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్ వాళ్ళు సొసైటీలో అంటే ఈ షాప్ చేస్తూనే మరణిస్తారు. ఫైనలీ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏమంటే, అసలు ప్రాక్టికల్గా ప్యూర్గా ఎవరు జీవిస్తున్నారు? ప్యూరిటీ ఏ జీవితంలో ఉంది అంటే నన్ను అడిగితే బీపీఎల్లో ఉంది, బిలో పవర్టీ లైన్. వీళ్ళు చిన్న అప్పులు చేసి చిన్న సంతోషాలుండి తక్కువ టైంలో కొట్లాటలు రిజాల్వ్ చేసుకొని అంటే దేనికి మొహమాట పడకుండా జీవితాన్ని గడపడమే అది జీవితం. జ్ఞానం ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు జ్ఞానము పొంది ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలియకుండా తమ జీవితకాలం ఆ జ్ఞానాన్ని మోసుకుంటూ సావడమే వీళ్ళ అంటే లైఫ్లో అల్టిమేట్ థింగ్ అయ్యేది. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళతో ఏమవుతుందంటే పొందిన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక సతమత పడుతూ దాచుతూ చూపిస్తూ తమ గమ్యస్థానానికి చేరినట్టు నటిస్తూ తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఈ లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు.
అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఎలాంటి మొహమాటం లేకుండా ఎంజాయ్ చేస్తూ తమకు కలిగిన బాధల్ని కప్పుపుచ్చి డబ్బు ద్వారా దాన్ని మూసేసి తమ జీవిత కాలం గడిపేస్తూ ఉంటారు. అంటే ప్యూరి మనం ప్యూర్ పాయింట్స్లో చూసుకుంటే బీపీఎల్ వాడు నంబర్ 1, టాప్ క్లాస్ వాడు నంబర్ 2, నంబర్ 3లో ఈ ముగ్గురు వస్తారు. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ 3 కేటగిరీస్ కూడా ప్రాక్టికల్గా సతమతం అవుతూ ఎంజాయ్ చేసినట్టే చేయకుండా తమ దగ్గరున్న డబ్బు ఉన్నా ఉపయోగించుకోకుండా తమ డబ్బును వెదజల్లి చూపించి ఎవరికి పనికి రాకుండా అది అందరికీ పనికొస్తుందనే అంటే ఆ చెప్పే ప్రయత్నమే వాళ్ళ జీవితాంతం చేస్తూ గడిపేస్తుంటారు. అంటే ప్రతి డిసిజన్లో కూడా తప్పులే, ప్రతి ఖర్చులో కూడా తప్పులే, ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కూడా తప్పులే, ప్రతి సంతోషపడే క్షణాల్లో కూడా తప్పులే, ఎదిగే టెక్నిక్ కూడా తప్పే, సెంటిమెంట్స్ కూడా తప్పు రీతిలో సెంటిమెంట్స్ పెంచుకోవడం, తమ అలవాట్లను కూడా తప్పుగా చేయటం. అంటే అలవాటు ఉంటే బహిరంగంగా చెప్పుకొని ఆ అలవాటు సమర్థించుకునే సత్తా కూడా ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు హై క్లాస్ వాడు తాగి వచ్చి బహిరంగంగా నేను ఈ స్కాచ్ విస్కీ తాగినా అని బహిరంగంగా చెప్పేస్తాడు. కింది వాడు గుడుంబా తాగి కూడా సంతోషంగా తాగి పడుకుంటాడు. కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు తాగిరా అని చెప్తే ఒక ప్రాబ్లం, తాగకుండా చెప్తే ఒక ప్రాబ్లం, తాగితే ఏ బ్రాండ్ తాగినామని ఒక ప్రాబ్లం, డబ్బు లేక గుడుంబా తాగితే ఒక ప్రాబ్లం, తాగి తిడితే సంస్కారహీనుడు అని ఒక ప్రాబ్లం, తాగి కామ్గా పండుకుంటే వీడు దొంగ, తాగి వచ్చినా నోరు మూసుకొని పడుకొని పొద్దున్న లేచి అసలు ఏమీ లేనట్టు పోతాడు, వీడు ఒక దొంగ అని సొసైటీ అభియోగం ఇస్తుంది. అంటే మిడిల్ క్లాస్ వాడికి త్రిశంకు స్వర్గమే. ఈ వర్డ్ కరెక్టో కాదో నాకు అంత తెలియదు కానీ త్రిశంకు స్వర్గమే. అటు ఇటు ఏ సుఖము లేకుండా, దుఃఖం కూడా ప్రాపర్గా దుఃఖించకుండా, సుఖం కూడా ప్రాపర్గా సుఖం పొందకుండా, పనికిరాని పోటీతత్వంతో ఎవరు అడగకున్నా పోటీ పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ ఎవరు అడగలేదు, లేదు నీకన్నా నేను గ్రేట్ అంటాడు. ఊరే ఎవడు అడిగినరా నిన్ను? లే, వాళ్ళ కొడుకు కన్నా నా కొడుకు బెటర్. పోటీ ఉండదు అక్కడ, ఎవడో అడగడు, వీడియో పెట్టుకుంటాడు గెలికి. అంటే తమ పరిధిలోనే తామే బెటర్ అని చూపించుకునే తత్వం. మళ్ళీ పరిపూర్ణంగా ఏ పని అక్కడ సాగదు, వాళ్ళ లైఫ్ పరిపూర్ణంగా ఉండదు. తండ్రి భక్తుడు, కొడుకు స్మోక్ చేసి ధూపదీపాదులు సాయంత్రం కాగానే ధూపాలు నైవేద్యాలు అన్నీ సమర్పించుకుంటాడు. తండ్రి ఏమో భక్తుడు. మిడిల్ క్లాస్ ఇట్లనే ఉంటాయి. ఆయన భజన చేసి బయట రాగానే ఈయన పొగలు ఏడుస్తుంటాడు. అంటే ఈ సతమతం ఇటు కావాలి. అలవాట్లు బయటపడకూడదు, సంస్కారాలు బయట చూపించాలి, కట్టుబాటులో ఉండి ఎంజాయ్ చేయాలి. ప్రీమియం విస్కీ తక్కువ రేట్లో ఎవడైనా గ్లాసులు వేసి ఇవ్వాలి, అది తాగుతూ సెల్ఫీ దిగాలి. అంటే మెంటాలిటీస్ చూడండి. కానీ ఒప్పుకోరు. మనం మిడిల్ క్లాస్ అంటే అదొక
ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతారు. మిడిల్ క్లాస్ అని చెప్పుకోవడానికి నామోషం. నేను చెప్పబోయేది ఏమంటే, దయచేసి మీరు గమనించండి. మీ లైఫ్ స్టైల్ మీరు గమనించండి. మీరు మీ లైఫ్ని ఎటువైపు తీసుకోపోతున్నారు? మీ మీ పెట్టుబడులు కానీ, మీ లైఫ్ స్టైల్ కానీ, మీ ఖర్చులు కానీ, మీ ఆనందాలు కానీ, మీ దుఃఖాలు కానీ ఏవీ పరిపూర్ణంగా లేవు. అన్నీ చూపించుకోవడానికి. మీరు కింద కేటగిరీ పైన కేటగిరీ గమనించండి. ఏదైనా ఓపెన్. మనం ఎక్కిరిస్తాం వాళ్ళని. వాడి చూడు రోడ్ల మీద కొట్టుకుంటున్నాడు. 1 అవర్లో సెటిల్ అయిపోతుంది కేసు. మళ్ళీ పోయి ఇద్దరు కళ్ళు కాంపౌండ్లో పోయి తాగుతారు. ఇద్దరు ఎవరింటికి వాడు వెళ్ళిపోతాడు. మనలాగా అట్లా కాదు. మన 10-15 ఇయర్స్ కంటిన్యూ అవుతుంటుంది క్రైసిస్. టాప్ క్లాస్ అట్లా కాదు. ఉంటే ఉంటాడు, లేకపోతే పొమ్మంటాడు. ఇద్దరు కూర్చొని బార్లు తాగుతారు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. అంటే కేసెస్ సాల్వ్ అయిపోతాయి పైన కింద. కానీ మిడిల్ క్లాస్లో సాల్వ్ కావు. ఏళ్ళు కోర్టు కేసుల్లాగా గుంజుతూనే ఉంటాయి. రిలేషన్షిప్స్, కొట్లాటలు, పీకులాటలు, కంపారిజన్లు, పనికి మారిన కంపారిజన్లు, పనికి మారిన పోటీతత్వాలు. అంటే వీళ్ళే కొట్లాడుకొని వచ్చి లాస్ట్కు ఎక్కడ కాకుండా అయిపోతారు. దట్ ఈస్ కాల్డ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్లో ఈ 3 కేటగిరీస్ ఇలాగే ఉంటాయి లైఫ్. దయచేసి అందరూ గమనించండి. లైఫ్ అంటే చూపించుకోవడము కాదు. లైఫ్ అంటే తృప్తి చెందటము. నా మనసు తృప్తి చెందదు అంటే అది నీ తప్పు. నీ చాతకానితనంని పెట్టుకొని నీ మనసు తృప్తి చెందదు అంటే అది ఇంకా తప్పు. నీకు చేత కాదు కానీ నీ మనసు తప్పిస్తూ ఉంటుంది, అది తప్పు. తప్పించకుండా ఉండాలి. అప్పుడే నీవు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నేను చేత కాకుండా తప్పిస్తూ ఉంటా అంటే అది లైఫ్ లాంగ్ నువ్వు తప్పిస్తూనే ఉంటావు. ఏ విషయమైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తమ పరిధి, తమ సొసైటీలో స్థానాన్ని పక్కా చేసుకోండి. ఫస్ట్ గుర్తించండి. 10 మంది కోసం బతకకండి, మీకోసం బతకండి. 10 మందికి చూపించడానికి అక్కడ మీ దగ్గర ఏమీ లేదు, డొల్లతనం తప్ప. చూపించుకోబోకండి. టైం వేస్ట్ అవుతుంది, డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. ఆనందాన్ని బయట వెతుక్కోకండి, మీలో వెతుక్కోండి. తప్పకుండా దొరుకుతుంది. నేను చెప్పిన మాటలు కొద్దిగా పాజ్ అయి వినండి. మీలో వెతుక్కోండి ఆనందాలు. అక్కడనే వాడు ఉంటాయి, ఎక్కడో గోడంగా వెతుక్కోండి, అక్కడనే దొరుకుతాయి. ఏ మూలన వాడు ఉంటాయి ఆనందం. అంతేగాని బయట పోయి ఎత్తుక్కొని సొసైటీలో అవహేళనకు గురి కాకండి. ఆనందాన్ని గుర్తించి దాన్ని అనుభవించే ప్రయత్నం అందరూ చేయాలి అని కోరుతూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇటువంటి వీడియోస్ కావాలిస్తే కమెంట్ బాక్స్లో పెట్టండి. నా ఛానల్ని ప్రోత్సహించడానికి నేను నా అకౌంట్ నెంబర్ ఇస్తాను కమెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో. మీకు తోచినంత సహాయం మీరు నా ఛానల్ నడపడానికి మీరు చేయొచ్చు, చేస్తున్నారు కూడా. అందరికీ నమస్కారం చెప్తున్నాను. మీ సహాయం వల్లనే నాకు స్ఫూర్తి లభిస్తుంది. మరిన్ని వీడియోస్ చేసే స్ఫూర్తి నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి లభించాలి అంటే ఈ మాత్రం సహాయం మీ తరఫు నుంచి తప్పదు అని మీరు గుర్తిస్తూ, నా వీడియోని కూడా గుర్తించి దీన్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు మిడిల్ క్లాస్ నమస్కారం.